మనము దీంట్లో ఎగ్స్ పెట్టేసి వాటర్ వేసామంటే వస్తుంది కదా, ఆ స్టీమ్తో కుక్ అవుతాయి అన్నమాట. హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. దిస్ ఈస్ వినయ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడి గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఎగ్ ఎలా బాయిల్ చేసుకుంటాం అంటే స్టవ్ యూజ్ చేసి ఎగ్ అయితే బాయిల్ చేస్తాం కదా, అలా కాకుండా ఇంకొక వేలో కూడా మనం ఎగ్స్ అయితే బాయిల్ చేయొచ్చు. దానికి ఒక చిన్న ప్రోడక్ట్ అయితే ఉంది. ఆ ప్రోడక్ట్ని ఎగ్ పోచర్ అంటారు అనమాట. మీలో అందరికీ ఐడియా ఉంటుంది అది, దాని గురించి ఆల్రెడీ మీరు యూజ్ చేస్తూ ఉండొచ్చు కూడా. సో మనం ఈరోజు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం, అలాగే మనం టెస్ట్ చేద్దాం రియాలిటీగా మనకి ఈ ప్రోడక్ట్ ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది. సో ఆ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేయడం వర్తా కాదా అనేది మనం అయితే చెక్ చేద్దాం, ఒక రియల్ టెస్ట్ అయితే చేసి. ఇప్పుడు ప్రోడక్ట్ అయితే చూపిస్తాను ఒకసారి. ఇది చాలా ఓల్డ్ ప్రోడక్ట్. ఇప్పుడున్న ప్రోడక్ట్స్ అయితే, ఇప్పుడున్న ఎగ్ పోచర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా ఎగ్ పోచరే, కానీ దాంట్లో కుకింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడున్నవి అయితే చాలా కాంపాక్ట్, అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఆ డిజైన్ అంతా వేరే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేకపోతే కామెంట్ సెక్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ప్రొడక్ట్ ఓవర్ చూద్దాం పదండి. ఇదే ఫ్రెండ్స్ ఎగ్ పోచరు. ఇది ఏం ఇలా ఉందని చూస్తున్నారా? ఇది చాలా ఓల్డ్ మోడల్. ఇది కుకింగ్ కూడా చేయొచ్చు దీంట్లో మనము. ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ కుకింగ్ కూడా చేయొచ్చు మనము. దీంట్లో ఎగ్స్ పెట్టేసి వాటర్ వేసామంటే స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్తో కుక్ అవుతాయి అన్నమాట ఎగ్స్. ఇది కాన్సెప్ట్, అది వర్కింగ్ మెకానిజము. సో ఇది చూసారుగా ఫ్రెండ్స్ ప్రోడక్ట్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం రియల్ టెస్ట్ అయితే చేద్దాం. స్టవ్ మీద ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేద్దాం, అలాగే మనం ఎగ్ పోచర్లో పెట్టి కూడా ఒక 2 ఎగ్స్ బాయిల్ చేద్దాం. అంటే ఏది బెటర్ రిజల్ట్స్ వస్తాయి చూద్దాం. ఈ ఎగ్ పోచర్ పర్చేజ్ చేయడం మస్టా లేకపోతే స్కిప్ అనేది మనం రియల్ టెస్ట్ అయితే చేసి తెలుసుకుందాం. పోదండి ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాయిలింగ్కి పెట్టేసినాం ఎగ్స్. ఇక్కడ ఎగ్ పోచర్లో 3 ఎగ్స్ పెట్టినాము, మినిమం వాటర్ వేసేసి. అండ్ అలాగే స్టవ్ మీద కూడా 3 ఎగ్స్ అయితే పెట్టాము. ఇప్పుడు 2 స్టాప్ వాచ్ పెట్టి ట్రాక్ చేద్దాం ఏది త్వరగా అవుతుంది అనేది. అండ్ మేబీ స్టవ్ మీద అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎగ్ క్రాక్ అయిపోతుంది ఎక్కువ గ్యాస్ పెట్టామంటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. ఇది ఆన్ అయింది, చూడవచ్చు మీరు. స్టవ్ మీద కూడా ఆన్ చేసి పెట్టినాం ఇప్పుడే, చూడవచ్చు ఇక్కడ. 5 minutes హై ఫ్లేమ్ పెట్టి హీట్ అయ్యాక కొంచెం తగ్గిద్దాం. అది హై ఫ్లేమ్లో పెడితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్ అయితే. చూద్దాం, అది కొంచెం హీట్ అయ్యాక మళ్ళీ మనం ఫ్లేమ్ అయితే తగ్గించేద్దాం మంట. 2 minutes అంటే ఆల్మోస్ట్ 3 minutes అయింది. ఎగ్ పోచర్లో స్టీమ్ స్టార్ట్ అయిపోయింది, సౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కూడా హీట్ అయితే అవుతా ఉంది ఇప్పుడే స్టవ్ మీద కూడా. నాకెందుకు స్టవ్ మీద ఎగ్స్ క్రాక్ అవుతాయి అనిపిస్తుంది. సో ఇక్కడ హీట్ అవుతా ఉంది, బాయిల్ అవుతుంది. ఇప్పుడు మంట అయితే తగ్గిద్దాం. ఇప్పుడు మంట అయితే తగ్గించేసాను, చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది అనుకుంటా. ఇంకెంతసేపు పడుతుందో చూద్దాం. ఆటో ఆఫ్ అవుతుందో ఏమో తెలియదు నాకైతే దీని గురించి. ఇప్పుడున్న మోడల్స్ అయితే ఆటో ఆఫ్ అయితే అవుతుంది. ఇది తెలిపి వచ్చినట్టుంది, అందుకే ఇక్కడ చూసాం కదా. ఇది ఆటో ఆఫ్ అవుతుందో తెలియదు, ఇది కొత్తగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు యూజ్ చేయాలి ఇలాంటిది. 6 ఆల్మోస్ట్ 7 minutes అయింది. చూసారా కొత్తలు ఆడుతున్నాయి ఎగ్స్ ఇక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 minutes అయింది. ఇదైతే బాయిల్ అయిపోయింది అనుకుంటా. ఇక్కడ ఎగ్ పోచర్లో వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో మేబీ ఇది ఆటో ఆఫ్ అయితే అవ్వడం లేదు, ఏమో మనకు తెలియదు. మళ్ళీ టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉంది ప్రోడక్ట్లో, తెలియదు. సో చూద్దాం, 15 minutesకి అయితే ఆపేద్దాము. అది కూడా స్టవ్ మీద ఉండేది కూడా ఆపేస్తాను. సో 15 minutes అయితే అయ్యింది, చూడొచ్చు మీరు. సో ఇది కూడా 15 minutes. ఎగ్స్ అయితే క్రాక్ అయ్యాయి ఇక్కడ. సో ఇది కూడా ఆపేస్తున్నాయి ఇప్పుడు. ఎగ్స్ అయితే కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి
దాని మీద సెల్ అయితే తీసేద్దాం, పొట్టు కోల్డ్ వాటర్లో వేసేసాం ఇప్పుడే. ఇది కూడా కోల్డ్ వాటర్లోకి వేసాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, స్టవ్ మీద బాయిల్ చేసిన ఎగ్ అయితే క్రాక్ అయినాయి 2 ఎగ్స్. ఇది ఎగ్ పోచర్లో బాయిల్ చేసిన ఎగ్స్. ఇక్కడైతే ఎటువంటి క్రాక్స్ అయితే లేవు సెల్ మీద. ఇది 5 minutes వెయిట్ చేసి పొట్టు అయితే ఒలిచేద్దాం రెండింటికి. సో రెండు నీట్గా పొట్టు అయితే ఒలిచేసి పెట్టుకున్నాం అనమాట. పైన షెల్ అయితే తీసేసి, ఈ లెఫ్ట్ సైడ్లో ఈ సైడ్ ఉండేది వచ్చి ఎగ్ పోచర్లో బాయిల్ చేసిన ఎగ్స్. ఇవి మనం స్టవ్ మీద బాయిల్ చేసిన ఎగ్స్. ఇప్పుడు ఇవి కట్ చేసి చూద్దాం ఏది ఎలా బాయిల్ అయింది అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేస్తున్నా. ఇది ఎగ్ పోచర్ది చూడండి, ఇక్కడ ఇది బాయిల్ అయింది లోపల. ఓకే, బాగుంది. ఇది వచ్చి స్టవ్ మీద బాయిల్ చేసిన ఎగ్. చూడండి, కట్ చేస్తా. చూడొచ్చు, ఈ స్టవ్ మీద ఉన్నది ఫుల్ బాయిల్ అయిందనమాట. ఇక్కడ చూసారంటే కొద్దిగా మనకి ఎల్లో ఇష్యూ ఉంది. ఇక్కడ లోపలిది ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. మేబీ అది డిలే అయిందేమో, ఆటో ఆఫ్ అయితే అవ్వలే కదా, మనం త్వరగా ఆపేసినాము. సో టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఇది ఎగ్ పోచర్ది. ఏం టేస్ట్, ఎగ్ ఒకటే, ఎగ్ టేస్ట్ సేమే. ఇది కొంచెం సాఫ్ట్ ఉంది, లోపల గట్టిగా బాయిల్ అయ్యలేదు. అంటే ఇది సాఫ్ట్, ఇది లోపల ఎల్లో ఉంటుంది కదా, ఫుల్గా బాయిల్ అవ్వలేదు ఇది. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. ఇది స్టవ్ మీద బాయిల్ చేసిన ఇది. సేమ్ ఇది టేస్ట్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. కొంతమంది ఫుల్ 100% బాయిల్ అయిన ఎగ్స్ అయితే లైక్ చేస్తారు. కొంతమంది లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు అన్నమాట ఎగ్. సో టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, సేమ్ టేస్టే ఉంటుంది ఎగ్ ఇప్పుడు. సో ఇప్పుడు మెయిన్ రిజల్ట్స్ వస్తే, ఇప్పుడు ఓవరాల్ రివ్యూ వస్తే, ఎవరైనా వర్కింగ్ పీపుల్ ఉంటారు కదా, నేను వర్క్ చేస్తాను, నాకు ఎగ్స్ డైలీ తింటామంటారు కదా, అలాంటి వాళ్ళు ఎగ్ పోచర్ యూస్ చేస్తే కన్వీనియంట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు, నీకు ఎగ్ బాయిల్ చేసుకోవాలా, మీరు స్టవ్ మీద పెట్టేసి వెయిట్ చేయాలంటే అవ్వదు కదా, అదే చూసుకొని ఒక 10-15 minutes చూసుకుంటా దాన్ని ఆఫ్ చేసుకోవాలంటే కుదరదు. సో అలాంటి టైంలో ఆబ్వియస్గా మనకి టైం వేస్ట్ అయితే అవుతుంది. అలాంటప్పుడు మనం ఎగ్ పోచర్ యూస్ చేస్తామంటే, ఎగ్ వాటర్ వేసి ఎగ్ దాంట్లో పెట్టేసినామంటే ఆటోమేటిక్గా బాయిల్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. మనం తినేటప్పుడు సెల్ అయితే తీసి రిమూవ్ చేసుకొని తినేసి మన ఆఫీస్కి మన వర్క్ మనం కంటిన్యూ చేసుకోవడమే. ఇది మస్ట్ అండ్ షుడ్ బై ప్రోడక్ట్ అంటే మస్ట్ అండ్ షుడ్ అయితే బై ప్రోడక్ట్ అయితే కాదు ఇది. ఎవరికైతే రిక్వైర్మెంట్ అయితే ఉంటుందో వాళ్ళు మాత్రం కొనాల్సిన ప్రోడక్ట్ ఇది. సో మనం ఈజీగా స్టవ్ మీద అయితే ఎటువంటి ఖర్చు ఏమి ఉండదు. మనం ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఖర్చు ఏమి ఉండదు మనకి. మీరు ఎలా ఎగ్ బాయిల్ చేస్తారు? ఎగ్ పోచర్ యూస్ చేస్తారా, లేకపోతే స్టవ్ మీద యూస్ చేస్తారా? స్టవ్ మీద బాయిల్ చేస్తారా? ఎలా చేస్తారు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై ఎవ్రీవన్.